హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల కేసులో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ దేవరాజ్ అరెస్ట్ అయ్యాడు. కొన్ని రోజులుగా పరారీలో ఉన్న దేవరాజ్ను మహారాష్ట్రలోని పూణేలో పట్టుకున్నారు సిఐడి పోలీసులు. హెచ్సీఏ కుంభకోణం కేసులో దేవరాజ్ ఏటూగా ఉన్నాడు. అతడి అరెస్టుతో ఈ మొత్తం వ్యవహారంలో అరెస్టుల సంఖ్య 6కు చేరుకుంది. అతడిని హైదరాబాద్ తీసుకొచ్చి మల్కాజ్గిరి కోర్టులో హాజరుపరిచారు సిఐడి అధికారులు. హెచ్సీఏ అక్రమాలపై కేసు నమోదైన 17 రోజులకు చిక్కాడు దేవరాజ్. ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ నుంచి పారిపోయిన దేవరాజు ఈ 17 రోజుల్లో 7 రాష్ట్రాలు తిరిగాడు. దేవరాజును పట్టుకునేందుకు 6 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు సిఐడి అధికారులు. చివరికి పూణేలో దేవరాజును అదుపులోకి తీసుకున్నారు సిఐడి అధికారులు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల కేసులో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ దేవరాజ్ అరెస్ట్ అయ్యాడు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్. మేడం, ఎస్ అండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఉన్న దేవరాజ్ ని పూణేలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. అతన్ని మల్కాజిగిరి కోర్టులో కూడా హాజరుపరిచారు. అయితే దేవరాజ్ సంబంధించినట్లయితే కేసును హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపైన కేసు నమోదైన తర్వాత 17 రోజుల తర్వాత దేవరాజుని అధికారులు పట్టుకోవడం జరిగింది. అయితే దీంట్లో ఏదైతే దేవరాజుని కేసు నమోదైన రోజే మిగతా అందరిని పట్టుకున్న రోజే అతను కూడా పట్టుకునేందుకు వెళ్తున్న సమయంలో ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి ఇచ్చిన సమాచారం తోటి దేవరాజ్ అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే ఆ తర్వాత నుంచి దేవరాజును పట్టుకునేందుకు అధికారులు సిఐడి అధికారులు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అతను దేవరాజు ఏకంగా 7 రాష్ట్రాలు అతను తప్పించుకొని ఇక్కడ హైదరాబాద్ తప్పించుకొని నేరుగా భద్రాచలం నుంచి కాకినాడ, తర్వాత వైజాగ్, తర్వాత యానాము, పాండిచ్చేరి, తిరిగి తిరుపతి, నెల్లూరు, చెన్నై, తర్వాత కాంచీపురం కావచ్చు, ఊటీ, బెంగళూరు, తర్వాత పూణే, గోవా, ఇలా మొత్తం 7 రాష్ట్రాలకు మొత్తం తిరిగినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే అతన్ని పట్టుకునేందుకు 6 ప్రత్యేక బృందాలను అటు సిఐడి అధికారులు ఏర్పాటు చేశారు. ఈ 6 ప్రత్యేక బృందాలు నిర్విరామంగా పనిచేసి ఇతర రాష్ట్ర పోలీసు అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ అతను ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ట్రాకింగ్ చేస్తూ ఏకంగా అతన్ని పట్టుకోవడానికి 36 గంటల పాటు సిఐడి అధికారులు నిర్విరామం పనిచేసి అతను చివరికి పూణేలో ల్యాండ్ అయిన తర్వాత అక్కడ పట్టుకోవడం జరిగింది. అయితే అతను పట్టుకున్న తర్వాత తిరిగి అక్కడ పొట్టి చేసి తిరిగి హైదరాబాద్ తీసుకొచ్చి పీటీ వారెంట్ హైదరాబాద్ తీసుకొచ్చి ప్రస్తుతానికి మల్కాజిగిరి కోర్టులో హాజరుపరిచారు. అయితే దేవరాజ్ మొత్తంగా కీలక సూత్రధారి జగన్మోహన్, దేవరాజ్ ఇద్దరు కలిసి కూడా పెద్ద మొత్తంలో అక్రమాలు చేశారు, నిధులు కొట్టేశారు. అంతేకాకుండా అక్కడ చాలా అక్రమాలకు తెరలేపారని చెప్పి కూడా సిఐడి అధికారులు జరిగింది. దీనికి సంబంధించి ఇక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. దేవరాజును తిరిగి కస్టడీలో తీసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ రమేష్.